నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు చర్యలు పాటించాలన్న సీఎస్. ఖర్చులు తగ్గించుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండగ. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సర్కార్ నిర్వహణ. మూసీ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవన్న కేంద్రం. 2013 భూసేకరణ ప్రకారం పరిహారానికి రాష్ట్రం హామీ ఇచ్చిందని వెల్లడి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరు కానున్న ఇండీ కూటమి అగ్రనేతలు. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించేది లేదు. రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖర్చు నియంత్రించడంపై సీఎస్ శాంతకుమారి దృష్టి పెట్టారు. కొత్త వాహనాలు కొనొద్దని, విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని ఆదేశించారు. కార్యాలయ నిర్వహణలో గరిష్ట వ్యయ పరిమితి దాటొద్దని, విద్యుత్ పొదుపు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా అనవసర ఖర్చు తగ్గించాలని తేల్చి చెప్పారు. సర్కార్ కార్యాలయాలు, వివిధ శాఖల్లో ఖర్చుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతకుమారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాటించి అనవసర ఖర్చు తగ్గించాలని సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా ఖర్చు విషయంలో కఠినంగా ఉండాలని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పనిసరి అధికారిక కార్యక్రమాలు మినహా విదేశీ పర్యటనలను వీలైనంత వరకు నియంత్రించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తక్కువ మంది వెళ్లాలన్నారు. స్టడీ టూర్లు, సెమినార్లు, వర్క్ షాపుల కోసం ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించనున్నట్లు సీఎస్ శాంతికుమార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికార నివాసాల్లో ఫర్నిచర్లు నిర్వహణలో గరిష్ట వ్యయం పరిమితిని ఖచ్చితంగా పాటించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాల వినియోగంలో పొదుపు పాటించాలని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించినట్లు తెలిపారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కూడా కొత్తవి కొనుగోలు చేయరాదని సీఎస్ స్పష్టం చేశారు. కార్యాలయాల్లో విద్యుత్ ఆదా చేయాలని తెలిపారు. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయాలని, ఉద్యోగులు వ్యక్తిగత ఎలక్ట్రికల్ పరికరాలను వీలైనంత తక్కువగా వినియోగించాలన్నారు. పలు పథకాలకు నిధులు సమీకరణతో పాటు ఆదాయం పెంపు మార్గాలపై సమీక్షల్లో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో పొదుపు చర్యల వల్ల ఏటా భారీగా నిధులు మిగులుతాయన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం, వనరుల సద్వినియోగం కోసం దుబారా ఖర్చు తగ్గించి కఠినంగా వ్యవహరించాలని ముఖ్య కార్యదర్శులకు సీఎస్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ది కోసం తొలి ఏడాదిలోనే 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు 17,870 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు తెలిపింది. పంటల బీమాకు 1,300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం ఇప్పటి వరకు 5,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వం రైతు పండుగ వేడుకలు జరుపుతోంది. మహబూబ్ నగర్ లో 25 విభాగాలకు చెందిన 150 స్టాళ్లు సిద్దం చేసింది. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా సన్నాహాలు చేసింది. 3 రోజుల రైతు పండుగను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజా ప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల రైతులు సదస్సుకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు 5,000 మంది చొప్పున ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతుల్ని సమీకరించాలని భావిస్తున్నారు. కర్షకులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు సదస్సులో పాల్గొంటారు. రైతు పండుగకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సర్వం సిద్దం చేశారు. పంటలు ప్రదర్శించేందుకు స్టాళ్లు, వాహనాల కోసం పార్కింగ్, మంచినీళ్లు సహా ఇతర ఏర్పాట్లు చేశారు. రైతు పండుగకి పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ 3 రోజుల పాటు రైతు పండుగ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాలకి సంబంధించిన
వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానీ అదేవిధంగా మన విత్తనాలు, తర్వాత ఫెర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత ఇలాగా అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు, వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయబోతున్నారు. ఏడాది పాలనలో రైతుల్ని విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ జరుపుతున్నారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్లోని 9 హామీల్లో ఒక్కటి అమలు చెయ్యనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేస్తున్నారా అని నిలదీశారు. 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నారా అని సీఎంని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని ఆక్షేపించారు. ఏడాది పాటు రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాపాలన విజయోత్సవాలు, రైతు పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారాస ఎన్నికలకు ముందు హామీలిచ్చి 10 ఏళ్లలో అమలు చెయ్యలేదని, తాము మాత్రం ఏడాది కాలంలోనే హామీలు అమలు చేస్తోందని కొల్లాపూర్లో అన్నారు. భారాస హయాంలో వ్యవసాయ పథకాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిచి మాట నిలబెట్టుకుంటోందని చెప్పారు. మిగిలిపోయిన రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 30వ తేదీన ప్రకటన చేస్తారని జూపల్లి తెలిపారు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతారు, ఎందుకు సంబరాలు? గతంలో మీరు 10 సంవత్సరాలు చెప్పి కూడా చెయ్యనివి ఈనాడు మా ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చినా, 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి చిప్ప చేతికి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు కావచ్చు రకరకాల చేస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొత్తం మానిపేసింది, ఏవి చేయలే, అన్నీ కూడా మూలపడేసింది. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఈనాడు ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది. ఏం చేసింది ఆయన? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మూసీ సుందరీకరణలో భాగంగా భూములు, ఇల్లు కోల్పోయే వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు. రాజ్యసభలో భారాస ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. మూసీ పునరుజ్జీవనానికి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదలు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. ఆ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున కూల్చివేతలు, ఇల్లు ఖాళీ చేయించడం వంటివి ఉండవని చెప్పిందని తెలిపారు. నిబంధనలను అనుసరించి బాధిత కుటుంబాలకు మంచి ముందస్తు ప్రణాళికతో సహాయ పునరావాసం కల్పించనున్నట్లు పేర్కొంది. మూసీ పరివాహక ప్రాంతాలు, బఫర్ జోన్లో నివాసముంటున్న కుటుంబాలకు మానవతా దృక్పథంతో 15,000 ఇల్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని టోకన్ సాహు వివరించారు. నిర్మల్ జిల్లా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై రాజకీయ వేడి రాజుకుంది. పరిశ్రమ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతినిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంటోంది. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసమే రైతులను రెచ్చగొడుతున్నారని హస్తం పార్టీ ఆరోపించింది. ఇథనాల్ ఘటన ప్రభుత్వానికి చెంపపెట్టని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రైతుల దెబ్బకు దిలావర్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లగచర్లలోనూ పారిశ్రామిక కారిడార్ ముసుగులో ఏర్పాటు చేస్తున్న ఫార్మా, సిమెంటు ఫ్యాక్టరీల ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులైన గిరిజనుల భూముల్ని బలవంతంగా లాక్కునే కుట్రకు ఇప్పటికైనా తెరదించి శాంతి నెలకొల్పాలన్నారు. ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం, వారి మనోభావాల్ని గౌరవించడం పాలకుడి ప్రాథమిక విధి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిర్మల్ తరహాలోనే సొంత నియోజకవర్గంలోని లగచర్ల సమరానికి ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. నిర్మల్ ఇథనాల్ పరిశ్రమ విషయంలో బీఆర్ఎస్ తన వైఖరి ఏమిటో చెప్పాలని భువనగిరి ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని ఆరోపించారు. ఇథనాల్ కంపెనీకి అనుమతులన్నీ ఇచ్చిందే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అబద్దాల పునాదులతో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకునేందుకే విపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్ గా ఉన్న కంపెనీది.
మీరు అనుమతులు ఇచ్చినారు. రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి. ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర. టీఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో నిర్మించే ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని, ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇష్టారీతిన మాట్లాడతామంటే సరికాదని కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి అన్నారు. ఇథనాల్ కంపెనీలో తమ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలకే అప్పగిస్తామని తలసాని యాదవ్ తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆర్టీఓపై ఆందోళనకారులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ శాంతకుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన స్థానికులు నిర్మల్ ఆర్టీఓ రత్న కళ్యాణిని కారులోనే 5-6 గంటల పాటు దిగ్బంధించి వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడం ఆందోళన కలిగించిందని లచ్చిరెడ్డి అన్నారు. లగచర్ల ఘటన మరవక ముందే అదే తరహా ఘటన నిర్మల్లో చోటు చేసుకోవడం రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఈ దాడుల వెనుక ఏదో కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునేందుకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. సింగూరు, మంజీరాతో పాటు నిజాం సాగర్ కు గోదావరి జలాలను తరలిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తద్వారా హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంతో పాటు ఆయా జలాశయాల కింద కొత్త ఆయకట్టు తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ జలసౌదలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సింగూరు ప్రాజెక్టులో పూడికతీతకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సింగూరు కాల్వల లైనింగ్ కు టెండర్లు పిలవాలని చెప్పారు. టెండర్లు పూర్తి చేసి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు మొదలుపెట్టని బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలు పెట్టాలని తెలిపారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేసి పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్యాకేజ్ 19A పనులు తక్షణమే పునరుద్దరించాలని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్టు కెనాల్ మరమ్మతులతో పాటు జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు ఆమోదం తెలిపారు. కారముంగి ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రి ఆమోదం తెలిపారు. మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసం ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట నలుమూల నుంచి భారీ సంఖ్యలో క్రైస్తవులు ఈ వేడుకలకు తరలివచ్చారు. దేశంలో కుల మత విద్వేషాలు పెరిగిపోయాయని, ప్రజలే లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూత నుంచి పైకి తీసుకొని రావటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఆశయం, లక్ష్యం కూడా. మీరందరూ ఆశించినట్టు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి పనిచేస్తుందని కూడా మీ అందరికీ నేను ఈ సమావేశం మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విద్యకి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ ముందుకు పోతా ఉన్నాం. మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ అనేక ప్రణాళికలు తయారు చేశారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో రేపు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొంటారని గంగుల తెలిపారు. దీక్ష చేపట్టే ప్రాంతాన్ని కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ ఘనతను రాబోయే తరాలకు తెలియజెప్పే విధంగా అన్ని జిల్లాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కవులు, కళాకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి నవంబర్ 26వ తారీఖు నాడు 2009 నవంబర్ 26వ తారీఖు నాడు కరీంనగర్ కు చేరడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరుగుతుంది. ఇది కేసీఆర్ పేరు చేరపడము, ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మూర్ఖత్వం ఆలోచన. తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటది కాబట్టి అందుకే ఈ రోజు నవంబర్ 29 నాడు దీక్షా దివస కార్యక్రమం పొద్దున 10:30కు స్టార్ట్ అవుతుంది. రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది. దయచేసి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధికారం కోల్పోయిన ఆవేదనలో మాజీ మంత్రి కేటీఆర్ విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకు అందరిపైన నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరించడమే కాకుండా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఆయన అనుచరులు భూదందాలు బయటపడుతున్నాయన్న అక్కస్తోనే బెదిరింపులకు దిగుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారం పోయినప్పటికీ అహంకారం తగ్గకుండా ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చిన్న పెద్ద తేడా లేకుండా వాగుతున్నటువంటి మాటలను గమనిస్తే ఇప్పుడు ధోరణికి ఏదైతే పోతున్నాడో ఇది సరైనది కాదని మాట సందర్భంగా చెబుతూ ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ లో తులనాడడం ఎంతవరకు సబబని మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ఐఏఎస్ సంఘం వెంటనే స్పందించాలి ఈ అంశంలో చెప్పండి ఈ సందర్భం కోరుతా ఉన్నా. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కొత్త చైర్పర్సన్ గా సులోచన ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ధనిక రాష్టమైన తెలంగాణను గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు రైతును రాజు చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కారు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డుతో షాద్ నగర్ అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందన్నారు. అనంతరం చటాన్పల్లి, బీవీరావు నగర్ పౌల్ట్రీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి సందర్శించారు. పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మాదాపూర్లో పౌల్ట్రీ ఇండియా 2024 సాగుతోంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. భారత్ సహా అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి బహుళజాతి, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ రంగంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు ఇదొక పరిష్కార వేదిక కావడంతో మంచి స్పందన లభిస్తోంది. This is my third year here in Hyderabad at Poultry India, and every year I've seen it grow. Poultry India is definitely one of the most important exhibitions in the area, definitely in India, and the Dutch, the Netherlands has an important presence here at Poultry India with some 20-25 companies who have found their way to India. So it's a great pleasure to be here at Poultry India. ఈ ఎగ్జిబిషన్ స్పెషల్లీ పోల్ట్రీ కోసమే ఉంటుంది. పోల్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే యానిమల్ ఫీడ్, పోల్ట్రీ ఫీడ్ ప్లస్ రిలేటెడ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ ఎగ్జిబిషన్ పర్టికులర్లీ పోల్ట్రీ ద్వారానే, పోల్ట్రీ సామాన్తోనే మాకు ఇక్కడ ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలా, ఎవరైనా ఇక్కడ పోల్ట్రీ ఫామ్ది అర్థం చేయాలా, ఎట్లా ఉంటుంది పోల్ట్రీ ఫార్మింగ్, దీంట్లో చేస్తే ఎట్లా లాభాలు వస్తుంది, ఎంత తక్కువ రేట్లో ఎట్లా ప్రాజెక్ట్ నడిపియాలా, వేరియస్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్ ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర దాదాపు 415 స్టాల్స్ ఈ సంవత్సరం మేము పెట్టినాము. 15 కంట్రీస్ నుంచి మా దగ్గర ఇక్కడ ఫారినర్స్ వచ్చినారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 40,000 విజిటర్స్ ఇన్ కమింగ్ 2 to 3 days.
మెదక్ జిల్లా అల్లాదుర్గం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి కుమారుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన రాజశేఖర్ తన తల్లిదండ్రులు మరో 2 కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బోధన్కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో అల్లాదుర్గం వద్ద 161 జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పక్కన రైలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రాజశేఖర్తో పాటు అతని తండ్రి శివరాజ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తెలిపారు. మృతుడి అన్న చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలో పోగొట్టుకున్న చరవాణిలను బాధితులకు తిరిగి ఏసీపీ అప్పగించారు. సుమారు 45 ఫోన్లు పోగొట్టుకున్న వారిని వాటిని సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. ఎవరైనా చరవాణిలు పోగొట్టుకుంటే వాటికి సంబంధించిన వివరాలను సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఫోన్లని చాలా త్వరగా రికవరీ చేయవచ్చని ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న 45 ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. జార్ఖండ్ సీఎంగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో భారీగా జరగనున్న ఈ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సహా ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం నేతృత్వంలో కూటమి 56 చోట్ల విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది. వేరే మత విశ్వాసాలను అనుసరించేవారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్దమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్దమని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని పేర్కొంది. అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారని మండిపడింది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలను, సామాజిక విలువలకు విరుద్దమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిమాలయాల్లోని యుద్ద క్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని సైన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పూణే యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సాహస కార్యకలాపాలను ఆర్మీ ప్రోత్సహిస్తోందని, ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు. కార్గిల్, గల్వాన్ వంటి యుద్ద క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులను అనుమతిస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ద్వివేది పేర్కొన్నారు. కొంతకాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించామని, వచ్చే 5 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని జనరల్ ద్వివేది వెల్లడించారు.